అది కాకుండా సంతానం కోరుకునేవాడు ఎవ్వరైనా సరే అతను ప్రతి గురువారం నాడు శనగపప్పు లేదా శనగలతో చేసినటువంటి పదార్థాన్ని పంచిపెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఫలితం ఉంటుంది. ఈ అంజీర్ పళ్ళు ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ లో అంజీర్ అని ఉంటుంది కదా! అది కూడా అది యాక్చువల్‌గా అది మేడి చెట్టుకు సంబంధించినటువంటి ఒక ఫలంగా చెప్పొచ్చు. మేడి పళ్ళు దానం చేయాలి. లేదా అంజీర్ పళ్ళు దానం చేయాలి. తినకూడదు. ఎప్పుడు అది తినేటువంటి సందర్భం వేరే ఉంటుందో నేను చెప్తాను. ఇంకో వీడియో డీటెయిల్డ్ వీడియో చేస్తాను. ఈ ఇన్‌ఫెర్టిలిటీకి సంబంధించినటువంటి వాళ్ళు నా దగ్గరికి చాలా మంది వస్తున్నారు. అయితే వాళ్లకు నేను ఒక రెమెడీ చెప్పాను. 100% రిజల్ట్ ఉంది. అంటే మీరు ఐవీఎఫ్‌కి వెళ్ళిన వాళ్ళు ఐవీఎఫ్ వెళ్ళి ఈ బ్లాక్ అయిపోతాయి కదా! పీసీఓడి ప్రాబ్లమ్స్ కానియండి, అదేవిధంగా సంతానం లేకుండా కౌంట్ తక్కువగా ఉండడం కానియండి, ఈమెకి ఎగ్ సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం కానియండి, ఇట్లాంటి వాటిలలో చాలా విఫలం చెందిన వాళ్ళందరూ కూడా మన దగ్గరకు వచ్చారు. 100% రిజల్ట్ ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది కమర్షియల్ విషయాలు కావు. అంటే నేనేదో డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో మీకు చెప్పట్లేదు. అండ్ డబ్బు తీసుకోను కూడా నేను. మీరు కావాల్సిన గో ప్లీజ్ కమెంట్, చెక్ అండ్ వెరిఫై. నేను డబ్బుల గురించో లేకపోతే ఈ పూజ చేసుకోండి ఇంత ఫలితం వస్తుంది, ఆ పూజ చేసుకోండి అంత ఫలితం వస్తుంది కూడా చెప్పను. నేను క్లియర్ గా చెప్పేది ఏంటంటే సంతానం లేకుండా ఎవరు ఉండకూడదు. మనకు ఇన్ఫెర్టిలిటీ అనేది బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూడొచ్చు. నేను వివరంగా చెప్తాలేండి. ఇప్పుడు దీనిలో ఎందుకు, బట్ గురుబలం పెంచుకోండి. ఇప్పుడు నేను వేసుకున్నటువంటి పసుపు రంగు ఉంది కదా, ఇలాంటి పసుపు రంగు బట్టలు దానం చేస్తూ ఉండండి, ఎక్కువ దానం చేస్తుండండి. నిమ్మ పండు ఉంటుంది కదా, నిమ్మ పండు క్యాన్సర్ ని రిడ్యూస్ చేస్తుంది. శుక్రుడు దాన్ని రిప్రజెంట్ చేస్తుంటాడు. కాబట్టి ఈ నిమ్మ పండు ఉంటుంది కదా, నిమ్మ పండు దుర్గాదేవి దగ్గర పెట్టేసి ఒక 11 రోజులు పూజ చేసిన తర్వాత దాని పైన వచ్చినటువంటి కుంకుమను ధరిస్తూ ఉండండి. భార్యాభర్తల మధ్యలో ఒక బంధం పెరిగి వాళ్ళ మధ్యలో ఒక బాండింగ్ ఏర్పడుతుంది. చివరిగా ఒక మాట చెప్తాను, ఇన్ఫెర్టిలిటీ గురించి ఒక వర్డ్ చెప్పి క్లోజ్ చేస్తాను. కేవలం శరీరాలు కలిస్తే సంతానం అవుతుంది అంటే ఈ భూమి మీద ఇన్ఫెర్టిలిటీ ఉండదు. అంటే ప్రతి ఒక్కళ్ళకి సంతానం కలుస్తుంది. శరీరం కలిస్తే చాలు సంతానం అవుతుంది. కానీ శరీరం కాదు కలపాల్సిన, ఆత్మ కలపాలి. 2 ఆత్మలు కలిస్తే తప్ప సంతానం అవ్వదు. ఎందుకంటే 2 ఆత్మలు కలిసి ఇంకొక ఆత్మని భూమి మీద తీసుకొచ్చేటువంటి అత్యంత పవిత్రమైనటువంటి క్రియ భార్యాభర్తల బంధంలో మాత్రమే ఉంటుంది. కాబట్టి ధర్మాన్ని ఆచరించండి. మనం పక్కదారికి వెళ్ళకండి, పక్కదారి చూడకండి, ఈశ్వరుడి వైపుగా చూడండి, ధర్మంలో ఉండండి. గురుబలం ఈ విధంగా పెరుగుతుంది. గురువు బలం పెంచుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. దాని గురించి మనం చాలా వివరంగా మాట్లాడుకోవచ్చు. కానీ సంక్షిప్తంగా గురుబలం పెంచుకోవడానికి నేను ఈ మార్గం చెప్పాను. నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ. ఇంకేదైనా మీకు అనుమానం ఉంటే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. సంతానం లేదు అనే భావనకి వెళ్ళకండి. సంతానం తప్పకుండా అందరికి కలుగుతుంది. డిజైనర్ బేబీ కాన్సెప్ట్ మన హిందూ ధర్మం నుండి పుట్టిందే. నేను